వాగ్మీ కుశల బుద్ధిమాన్, చాలా కుశలమైనటువంటి చాలా మంచి బుద్ధితోటి ప్రజలెవరికీ కూడా దుఃఖం అనేటువంటిది కలగకుండా నడిచేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని దైవజ్ఞుడుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కూడా. విశ్వావసు నామ సంవత్సరం నవనాయకుల నిర్ణయము. రాజు రవి, మంత్రి గురుడు, సైన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి. ఇలాగా సప్తగ్రహముల్లో ఏ ఏ గ్రహములకి ఏ ఏ స్థానాలు కల్పించడం అనేటువంటిది పంచాంగం ద్వారా మనకి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ నవనాయకుల వలన మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ సంవత్సరము రవి రాజు అవ్వడం చేత రాజులకి పరస్పర శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. మేఘములు అధికంగా వర్షిస్తాయి. రాజశస్త్ర అగ్నిభయం అనేటువంటి బాధలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మంత్రి గురుడు అవ్వడం చేత అధిక ధాన్య సంపదలు కలుగుతాయి. అధికమైనటువంటి వర్షాలు ఉంటాయి. గోవులు ఎక్కువగా పాలివ్వడం జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా సస్యమైనటువంటి జలపూర్ణంగాను నిండి ఉంటుంది. అలాగే రాజులు యుద్ధానికి ఏదైనా ఒక చిన్న విషయం వచ్చింది అంటే కనుక వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పని. అలాగే ధాన్యములు పుష్కలంగా పండుతాయి. ప్రజలందరికీ కూడా క్షేమ ఆరోగ్యములు అనేటువంటివి, సుభిక్షం అనేటువంటిది కలుగుతుంది. వృక్షములు ఏవైతే ఉన్నాయో బాగా పుష్పిస్తాయి, ఫలిస్తాయి కూడా. సైన్యాధిపతి బుధుడు అవ్వడం చేత మేఘములు వాయువులచే చెదరగొట్టడం జరుగుతుంది. ఎక్కడో ఒక చోట కొద్దిగా వర్షం కురుస్తుంది. సస్యాలు బాగా ఫలిస్తాయి. లోకంలో కొంచెము ఈ కోరికలతో ఉన్నటువంటి కామాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కొంచెం ప్రజలకి బాధ అనేటువంటిది కలుగుతుంది. సస్యాధిపతి శని అవ్వడం చేత పంటలు మధ్యమంగా పండుతాయి. రాజుకి భయం అనేది కలుగుతుంది. ఆళ్ళు, ఉనవలు, ఉలవలు, శనగలు, మినుములు, పెసలు ఎక్కువగా పండుతాయి. నల్లని ధాన్యములు అలాగే నల్లని భూముల్లో పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వృద్ధిగానే ఉంటాయి. ధాన్యాధిపతి శుక్రుడు అవ్వడం చేత అతివృష్టి, సస్యజాతులన్నింటినీ కూడా బాగా పంట అనేటువంటిది ఏర్పడుతుంది. జనాలు రోగరహితులై ఉంటారు. అర్ఘాధిపతి బుధుడు అవ్వడం చేత అధిక వానలు, ధరలు, సస్యములు ఉంటాయి. పాషండులు, ఐంద్రజాలికులు హాస్యాన్ని మనకి కలిగింపజేస్తూ ఉంటారు. మేఘాధిపతి బుధుడు అవ్వడం చేత మేఘ గర్జనలు, పిడుగుబాట్లు, గాలితో కూడినటువంటి వర్షాలు వస్తాయి. మధ్య దేశమునందు అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. అలాగే సస్యములు, వాయువుల చేత మేఘములు అనేటువంటివి పీడింపబడతాయి. మధ్యమైనటువంటి సస్యం ఉంటుంది. ఈ మేఘములు ఏవైతే ఉన్నాయో వర్షించకుండా గాలి ఎక్కువగా రావడం చేత ఆ మేఘం అనేటువంటిది అంటే వర్షము అనేటువంటిది పట్టుకుపోవడం జరుగుతుంది. రసాధిపతి కుజుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగు వాటికి ధరలు అనేటువంటివి సామాన్యంగా ఉంటాయి. ఎక్కువ వాటి వల్ల లాభం అనేటువంటిది ఉండదు. నీరసాధిపతి రవి రవి అవడం చేత నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలైనటువంటి రసజాతులు ఏవైతే ఉన్నాయో వీటికి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా పురోహితాదులు నిర్ణయం. పురోహిత అధిపతులు అంటే మొత్తం ఒక 21 మంది చెప్పడం జరుగుతుంది. ఈ 21 మందిలో ఎవరికి ఏ రకమైనటువంటి శుభ ఫలితము, పాప ఫలితము ఎలా తెలుస్తుంది అంటే రవియాది గ్రహముల్లో అది శుభగ్రహాలు అయితే కనుక శుభ ఫలితం కలుగుతుంది, పాపగ్రహములు అయినట్లయితే కనుక పాప ఫలితం కలుగుతుంది అని చెప్పని మనం తెలుసుకోవాలి. ఈ సంవత్సరం వర్షం ఎంత పడుతుంది మనకి అంటే ఆడకద్వయ వర్ష ప్రమాణము చేత 10 భాగములు, మొత్తం 10 భాగాలు, అందులో 7 భాగాలు పర్వతం మీద పడుతుంది. 2 భాగాలు మాత్రమే భూమి మీద పడడం అనేది జరుగుతుంది. ఈ వర్షం నిర్ణయం చేయడం ఎట్లా తెలుస్తుంది అంటే స్థూల పరీక్ష అనేటువంటిది చేయడం జరుగుతుంది. అది మేడ పైన 4 భాగములలో అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే ఈ కోణములు ఏవైతే ఉన్నా ఆ కోణములు యందు దూదిని ఏర్పాటు చేసి ఎప్పుడైతే మంచు ఎక్కువగా పడుతుందో స్థూల పరీక్ష అని చెప్పిన ప్రత్యేకంగా ఇందులో నియమం రాయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొద్ది రోజుల పాటు ఆ పడినటువంటి మంచు
ఆ దూది మీద ఎంతైతే పడుతుందో ఆ దూదిని పిండితే ఎన్ని బొట్లు అయితే వచ్చాయో దాన్ని అనుసరించుకుని ఫలితం చెప్పాలి అని చెప్పి నియమం. దానికి ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే కనుక ఆడక నిర్ణయము అని చెప్పని మనం చెప్తాము. అంటే ఆ వచ్చినటువంటి బొట్టుల్ని బట్టి నిర్ణయం మనం చేయాలి. దానికి గణితం అంతా కూడా కట్టి ఇంత వర్షం కురుస్తుంది అని చెప్పని. కనుక ఈ సంవత్సరం వర్షం పడేటువంటిది ఎంత అంటే మనకి 2 భాగములు మాత్రమే పడుతుంది 10 భాగాల్లో. మిగిలినటువంటిది అంతా కూడా పర్వత ప్రాంతం మీదే పడుతుంది. పూర్వచక్ర వశం చేత ఈ సంవత్సరంలో శని ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో సంచారణ చేయడం చేత నేపాలము, కాశ్మీరము, గూర్జరము, వరుణశానక, మధుర, కాశీ, కేదారము, హిమాలయము వీటిలో ఎందుకు కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఉత్తరప్రదేశానికి ఎక్కువ హాని అనేటువంటిది కలుగుతుంది. పూర్వ సస్య వృద్ధిక్షయము మనకి ఇక్కడ 2 పంటలు అనేటువంటి పండుతూ ఉంటాయి. అందులో పూర్వ పంట ఏదైతే ఉందో అంటే మంత్రి గురుడు అవడం చేత పూర్వ పంట అనేటువంటిది ముందు వచ్చేటువంటి తొలి పంట చాలా అధికంగా ఉంటుంది. తర్వాత సర్వమాలోటి నిశ్చిత్య ఫలితం మొత్తం అంతా సంవత్సరం అందరికీ కూడా ఆలోచించి మనం ఫలితం చెప్పాలి అంటే కనుక మంత్రి శుభుడు అవడం వల్ల 16 వీసములలో 4 వీసాల పంట అనేటువంటిది మనకి పండుతుంది. ఇంకా మీరందరూ ఎదురు చూసేటువంటి ఆదాయ వ్యయములు, రాజపూజ్యములు, అలాగే కందాయ ఫలములు మీ రాశిలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కనుక అందులో రాజపూజ్యము, అవమానము, ఆదాయ వ్యయములు అనేటువంటివి మీరు తెలుసుకుందరు. కానీ మేష రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం అనేటువంటిది ఎక్కువగానే ఉంది. వృషభ రాశి వారికి 11 ఆదాయము, వ్యయం 5, పర్వాలేదు వాళ్ళది. రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం అయితే వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 6. సింహరాశి వారికి 11, ఆదాయం 11 అయితే వ్యయం కూడా 11, ఖర్చు సమానంగానే ఉంది. రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి 11 ఆదాయము, 2 వ్యయము, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనురాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5, సమానంగానే ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయము, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము, 2 సమానంగానే ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. ఇలాగా ప్రధానంగా బాగున్నటువంటిది వృషభ రాశి వారికి, మిథున రాశి వారు, అట్లాగే కన్యా రాశి వారు, తులారాశి వారు, ఈ రాశుల వాళ్ళందరికీ కూడా కొంచెం ఆదాయం బాగానే ఉంది, వ్యయం అనేటువంటిది తక్కువగా ఉంది. సరే రాజపూజ్యాల అవమానములు, అదే రాజపూజ్యం అవమానం అంటే కనుక మనం చేసినటువంటి కర్మానుసారంగా అది ఉంటూ ఉంటుంది. ఆ క్షణంలో మన యొక్క బుద్ధి ఎలా ఉంటే అలాగా దాన్ని అనుసరించుకుని ఉంటుంది, అది సత్యం. ఇంకా కందాయ ఫలములు, ఇది సంవత్సరానికి 12 మాసాలు కనుక 12 మాసాలని 3 విభాగాలు చేయాలి. 3 విభాగాలు అంటే 4 మాసములు ఒక ఫలితము, 4 మాసములు ఒక ఫలితము, 4 మాసములు ఒక ఫలితము. ఇందులో సంఖ్య సరి సంఖ్య కనుక అయినట్లయితే అంటే 2, 4, 6, 8 ఈ సరి సంఖ్య కనుక అయినట్లయితే ఫలితం సమానంగా ఉంటుంది. అదే బేసి సంఖ్య అయినట్లయితే కనుక ధనలాభం కలుగుతుంది.